ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వం నుండి ఒక తీపి కబురు అందబోతుందా? ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో మరియు ఉద్యోగ సంఘాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఇదే. కేంద్ర ప్రభుత్వ బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. జనవరి 2026 నాటికి ఏపీ సిపిఐ ఇండెక్స్ గణాంకాలను బట్టి చూస్తే ఈసారి డిఏ పెంపు 3 నుండి 4% వరకు ఉండే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ సంక్రాంతి లోపు కొత్త డిఏపై అధికారిక ప్రకటన చేస్తే ఉద్యోగుల నెలవారీ జీతంలో కనీసం 2,000 నుండి 8,000 వరకు వారి కేడర్ను బట్టి అదనంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే పెన్షనర్లకు కూడా పెరిగిన డిఆర్లో నెలాఖరు కల్లా ఖాతాలో నగదు జమ కాబోతుంది. ఇది కనుక అమల్లోకి వస్తే కనీస వేతనం తీసుకుని అటెండర్లు మరియు ఇతర సిబ్బందికి నెలకు సుమారు 1,200 నుండి 2,500 వరకు అదనపు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అలాగే మధ్యస్థాయి వేతన శ్రేణిలో ఉన్న వారికి నెలకు సుమారు 2,800 నుండి 4,500 వరకు జీతం పెరిగే ఛాన్స్ ఉంది. ఇది నెలవారీ ఖర్చులకు పెద్ద ఊరటనిచ్చే విషయమే. అలాగే సీనియర్ అధికారుల బేసిక్ పే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరికి నెలకు 5,500 నుండి 9,000 వరకు జీతంలో పెరుగుదల ఉండవచ్చు. ఇక సంక్రాంతి పండుగలోపే అంటే జనవరి 12 లేదా 13 తేదీల్లో ప్రభుత్వం నుండి తీపి కబురు వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈసారి డిఏ బకాయిలను నేరుగా జీతంతో కలిపి నగదు రూపంలోనే ఇచ్చేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుందట. అలాగే పెన్షనర్లకు డిఆర్ పెంపు వల్ల సుమారు 4 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. అలాగే మెడికల్ అలవెన్స్లపై కూడా శుభవార్త వచ్చే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ సంఘాల విషయానికి వస్తే కేవలం డిఏ మాత్రమే కాదు, పెండింగ్లో ఉన్న 16 నెలల బకాయిలను కూడా ఒకేసారి విడుదల చేయాలని సంఘాలు పట్టుబడుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రతి ఉద్యోగి ఖాతాల్లో 50,000 పైనే జమ అయ్యే అవకాశం ఉంది. ఇదంతా సచివాలయ వర్గాల సమాచారం మరియు ప్రస్తుత ద్రవ్యోల్బణ లెక్కల ప్రకారం రూపొందించిన అంచనా మాత్రమే. ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసిన నిమిషాల్లోనే మీకు పూర్తి వివరాలు అందిస్తాం.